గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు హలో డాక్టర్. ఇవాల్టి హలో డాక్టర్లో మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వారికోస్ వీన్స్. అసలు వారికోస్ వీన్స్ అంటే ఏంటి, వాటి సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయి, ఎలా డయాగ్నోసిస్ చేస్తారు, ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది హోమియోకేర్ ఇంటర్నేషనల్లో మనకు తెలియజేయడానికి డాక్టర్ కవిత గారు ఉన్నారు హోమియోకేర్ ఇంటర్నేషనల్ నుండి. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హలో మ్యామ్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. యా అండి, వెరికోస్ వెయిన్స్ అంటే చాలా ఎక్కువగా వింటున్నాం, కాళ్ళల్లో ఎక్కువగా వచ్చే సమస్య అనేది తెలుసు. అసలు వెరికోస్ వెయిన్స్ అంటే కాళ్ళల్లో వచ్చే సమస్యనా, చూడడానికి కూడా చాలా ఎబ్బెట్టుగా కనిపిస్తూ ఉంటాయి. సో అంటే రావడమే అలా వస్తుందా ఏంటి, అసలు వెరికోస్ వెయిన్స్ అంటే ఏంటి? ఓకే, యాక్చువల్గా మన బాడీలో వీన్స్ ఆర్టరీస్ అంటే కామన్గా ఉంటూ ఉంటాయి. సో ఆర్టరీస్ అనేది మనకు ఫ్రమ్ హార్ట్ అంటే గుండె నుంచి ఇతర పార్ట్స్కి రక్త సరఫరా అనేది జరుగుతుంది. సో వీన్స్ అంటే మనం సిరలో అంటూ ఉంటాం. సో కొంత సూపర్ఫిషియల్ అండ్ డీప్ రెండు రకాలుగా ఉంటూ ఉంటాయి. అంటే ఇంప్యూర్ బ్లడ్ని మనకు ఆపోజిట్ టు గ్రావిటేషనల్ ఫోర్స్ అంటే గురుత్వాకర్షణ శక్తికి ఆపోజిట్గా ఫ్రమ్ అన్ని పార్ట్స్ నుంచి టువర్డ్స్ హార్ట్కి తీసుకెళ్ళడం దాని మెయిన్ ఫంక్షన్. సో ఎప్పుడైతే ఓవర్ స్ట్రెయిన్ అంటే మనకు పైనుంచి కిందికి దిగడం ఈజీ, బట్ ఎవరికైనా ఆపోజిట్ టు గ్రావిటేషనల్ ఫోర్స్ వర్క్ చేయడం అంటే ఎక్కువ స్ట్రెయిన్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఆ స్ట్రెయిన్ అనేది కొన్ని అవర్స్ కనుక కంటిన్యూగా ప్రొఫెషనల్లీ కానీ కొన్ని రకాల డిజీజ్ వల్ల కానీ కొన్ని రకాల మెడికేషన్ వల్ల కానీ అబ్నార్మాలిటీ ఏర్పడే ఛాన్సెస్ ఉంటాయి. సో పైనుండి కింద దిగడం ఈజీ కాబట్టి ఆర్టరీస్లో మనకు వాల్వ్స్ అనేవి ఉండవు, అంటే కవాటాలు అనేవి ఉండవు. సో కింద నుంచి పైకి వెళ్ళాలి కాబట్టి బ్యాక్లో ఆపడానికి వీన్స్లో మనకు వాల్వ్స్ అనేవి ఉంటాయి. సో ఎప్పుడైతే ఈ వాల్వులార్ వీక్నెస్ స్టార్ట్ అవుతుందో డ్యూ టు ఓవర్ స్ట్రెయిన్, అంటే ఓవర్ స్ట్రెయిన్ ఎప్పుడు అవుతాం, ఏదర్ పర్సన్ ఒబేస్ ఉండడం వల్ల కానీ లేకపోతే ఓవర్ యూజ్ ఆఫ్ ద జాయింట్స్, ఏ విధంగా స్టాండింగ్ ప్రొఫెషన్ కంటిన్యూగా స్టాండింగ్ ఉన్న వాళ్ళు కూడా అపోజిట్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఆ వీన్స్కి వర్కింగ్ చేయడం చాలా ప్రాబ్లమ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. మోర్ దెన్ 10 hours 8 hours 6 hours ప్రొఫెషనల్లీ వర్క్ చేసే వాళ్ళు ఆ విధంగా ఉండడం కానీ. సెకండ్ థింగ్ ఏంటంటే ప్రెషర్ సిమ్టమ్స్ ఎక్కువగా ఉండడం వల్ల డ్యూరింగ్ డెలివరీ, ముఖ్యంగా మనకి ప్రెగ్నెన్సీ సమయంలో ఎక్కువ ఆడవాళ్ళకి వాళ్ళు ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ద వీన్స్ అంటే అన్ని ఎన్లార్జ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ఒబేస్ అయిపోతుంటారు, స్ట్రెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, గ్రావిటేషనల్ ఫోర్స్ ఆపోజిట్ అదొక రీజన్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ కంటిన్యూస్ సిట్టింగ్ ప్రొఫెషన్ అండ్ అదర్ కొన్ని రకాల డిజార్డర్స్ కూడా తీసుకోవడం వల్ల కూడా మనకి ఇది అవుతుంది. సో దీనివల్ల ఏమవుతుంది, ఓవర్ స్ట్రెయిన్ వల్ల వాల్వులార్ వీక్నెస్ వల్ల బ్యాక్ ఫ్లో అనేది ఆగుతుంది, అంటే రక్త సరఫరా ప్రాపర్గా జరగకుండా టువర్డ్స్ హార్ట్కి వెళ్ళకుండా అక్కడ అక్యుములేషన్ ఆఫ్ ద ఇంప్యూర్ బ్లడ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇంప్యూర్ బ్లడ్ అవ్వడం వల్ల మనకి సూపర్ఫిషియల్లీ టార్చ్ వాసిటీ లాగా కనిపిస్తుంది, చీలిక పాముల్లాగా కనిపిస్తాయి. వీన్స్ అంటే మనకు బ్లూయిష్ కలర్ ఉంటాయి కాబట్టి బ్లూయిష్ డిస్కలరేషన్ ఆఫ్ ద స్కిన్ కనపడడం, సివియర్గా అంటే కొంతమందికి ఏసిమ్టమాటిక్ ఓన్లీ సైన్స్ మాత్రమే ఉంటాయి, అంటే ఓన్లీ చిలుక పాముల్లాగా కాళ్ళ వరకనే కాకుండా పై వరకు ఎంగార్జ్ అవుతూనే ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సూపర్ఫిషియల్ ఉంటే కనిపిస్తాయి. పెయిన్లెస్ కండిషన్స్ కొన్ని సంవత్సరాల వరకు ఉంటాయి. కొంతమందికి సడన్గా పెయిన్ వస్తుంది, సూపర్ఫిషియల్ ఏమీ సైన్స్ అనేది ఉండకుండా సిమ్టమ్స్ అనేది స్టార్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటూ ఉంటాయి. సో ఇది మేజర్ మనకి కన్సర్న్. కాంట్రాసెప్టివ్ పిల్స్ ఎక్కువ యూజ్ చేసే వల్ల కానీ లేకపోతే ఐ పిల్స్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల కానీ హార్మోన్ థెరపీస్ వెళ్ళవడం వల్ల కానీ ఇలాంటి సమస్యలు ఎక్కువగా వస్తాయి. లాక్సిటీ ఆఫ్ ద వాల్వ్స్, వీక్నెస్ ఆఫ్ ద వాల్వ్స్ అనేది జరగడం అనేది జరుగుతుంది. అండ్ క్రానిక్ స్మోకింగ్ అండ్ ఆల్కహాలిజం ఆల్సో ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్. సో దీనివల్ల మన ప్రొసీజర్ ఏంటంటే వాల్వులార్ వీక్నెస్ వల్ల అక్కడ ఉండే అక్యుములేషన్ ఆఫ్ ఇంప్యూర్ బ్లడ్ అక్యుములేషన్ అవ్వడం వల్ల మనకు సూపర్ఫిషియల్లీ అవి కనపడడం అనేది జరుగుతుందండి. ఓకే, కంపేర్ టు మేల్ అండ్ ఫీమేల్లో చూసుకుంటే ఎవరిలో ఎక్కువగా మీరు ఇట్లాంటి సమస్య చూస్తూ ఉంటారు, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళలో చూస్తూ ఉంటారు, ఎలాంటి వర్క్ ఎలాంటి వృత్తులు చేసే వాళ్ళలో ఎక్కువగా చూస్తూ ఉంటారు? సో యాక్చువల్లీ కంపేర్ టు మేల్ కనుక ఫీమేల్ కనుక తీసుకుంటే ఫీమేల్స్లోనే మనకి ఎక్కువగా ఈ ప్రాబ్లం గమనించే ఛాన్సెస్ ఉంటాయి. సో స్మోకర్ వల్ల క్రానికల్లీ వల్ల మేల్స్లో గమనించినా కూడా కొన్ని రకాల హార్మోన్స్ అనేది మనకు ఫీమేల్కి లాక్సిటీ పెంచే అవకాశం ఉంటాయి. ప్రెగ్నెన్సీనే కావచ్చు, మెనోపాజ్ కావచ్చు, హార్మోన్స్ చేంజబిలిటీ అనేది కంపేటివ్ మేల్స్లో కంటే ఫీమేల్స్లో ఎక్కువగా ఉంటుంటాయి. అండ్ ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ అప్ అండ్ డౌన్స్ ఉండడం వల్ల కూడా డైరెక్ట్గా ఇంపాక్ట్ ఆఫ్ ద వాల్వులార్ అంటే కొల్లాజన్ అక్కడ ఉన్న ఫైబర్ మీద ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి ఆ వాల్వులార్ వీక్నెస్ ఫీమేల్లో మనం ఎక్కువ గమనించే ఛాన్సెస్ ఉంటాయి. సో ఏజ్ గ్రూప్ కనుక తీసుకుంటే మనకు పీక్ ఏజ్ గ్రూప్ ఆఫ్టర్ 20 క్రాస్ అయిన తర్వాత 20 to 40, 45 ఏజ్ గ్రూప్లో మనం ఎక్కువగా చూడొచ్చు. 20 బిలో ఉన్న వాళ్ళకి చూడొద్దని కాదు, కొన్ని రకాల హార్మోన్ ఇంబ్యాలెన్స్ సివియర్గా ఉండి హయ్యర్ రేంజ్ ఉండి ఒబేస్ కనుక ఉంటే బిలో 20 కూడా మనం చూడొచ్చు. అండ్ 45 తర్వాత కూడా మనం ఎక్కువ కేసెస్ గమనించే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అండ్ ప్రొఫెషనల్ కనుక తీసుకుంటే వృత్తిపరంగా కనుక స్టాండింగ్ ప్రొఫెషన్ మనం ఎక్కువగా ఉంటాయి. పోలీస్ పీపుల్, అట్ ద సేమ్ టైం మామూలుగా ట్రాఫిక్ కానిస్టేబుల్స్ ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. టీచింగ్ ప్రొఫెషన్ వాళ్ళు ఎక్కువగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటుంటాయి. అండ్ కండక్టర్స్, సో టీచర్స్ కంటిన్యూస్ స్టాండింగ్ ఉంటుంది, వాళ్ళకి మోర్ దెన్ 5 hours 6 hours స్టాండింగ్ ప్రొఫెషన్ ఉండడం వల్ల వాళ్ళకి ఎక్కువ స్ట్రెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి.
ఫీమేల్స్ కూడా స్టాండింగ్ ఎక్కువగా వర్క్ అంటే ఇంట్లో కూడా చాలా వరకు ఎక్కువ కిచెన్ వర్క్ కూడా ఎక్కువ ఉండడం వల్ల కూడా అది కూడా ఒక రీజన్ ఉండే ఛాన్స్ ఉంటుంది. దీనికి తోడు అదర్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ కనుక తోడు యాడ్ చేసుకుంటే ఇప్పుడు థైరాయిడ్ కూడా ఎక్కువ ఫీమేల్స్కి వస్తుంది, హైపోథైరాయిడ్. సో అది కూడా ఇండైరెక్ట్ ఒబెసిటీకి గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. పీసీఓడి కూడా ఫీమేల్స్లోనే ఉంటుంది. అండ్ డయాబెటిక్ కూడా మేల్ ఆర్ ఫీమేల్స్ తీసుకున్న 50-50 డయాబెటిక్ కూడా ఉంటాయి, టైప్ డయాబెటీస్ కాబట్టి ఎక్కువ వెయిట్ పుటాన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ డెలివరీస్ టైంలో కూడా ఎంగాజ్మెంట్ ఆఫ్ ద వీన్స్ కాబట్టి ఊంబ్ అనేది యూట్రస్ కంప్లీట్గా పెరిగి ఎంగాజ్మెంట్ అవుతుంది కాబట్టి సో ప్రెజర్ సిమ్టమ్స్ ఎక్కువైపోయి ఏ విధంగా అయితే మనకు పైల్స్ వస్తాయో అదేవిధంగా వెరికోసిటీ ఆఫ్ ద లోయర్ లిమ్స్ రావడం కూడా కామన్ ఇన్ ఫీమేల్స్. అండ్ మెనోపాజ్ వాళ్ళు 10 kgs గెయిన్ అవుతారు, ఎవ్రీ డెలివరీకి వాళ్ళు 8 to 10 kgs గెయిన్ అవుతారు. దట్ ఈస్ ఆల్సో ఇండైరెక్ట్ కాజిటివ్ ఫ్యాక్టర్ కాబట్టి ఇండైరెక్ట్గా మనకు కంపేర్ టు మేల్స్ కంటే ఫీమేల్స్ ప్రాబ్లమ్స్ ఎక్కువ గమనించే అవకాశాలు ఉంటాయండి. ఓకే, ఈ వారికోస్ వెయిన్స్లో గ్రేడ్స్ ఉంటాయండి? అంటే వాళ్ళు జనరల్గా ఇట్లాంటి సమస్య వచ్చిన వాళ్ళు స్టార్టింగ్ స్టేజ్లోనే రావడం అనేది జరుగుతుందా? సో చాలా వరకు అయితే కొంతమంది అయితే పెయిన్లెస్ కండిషన్ ఉంటుంది కాబట్టి ఓన్లీ సూపర్ఫిషియల్ వీన్స్ ఎఫెక్ట్ అయితే పెయిన్లెస్ కండిషన్స్ చాలా ఉంటాయి. కొంతమంది అంటే పర్సన్ టు పర్సన్ సిమ్టమ్స్ మనం గమనించడం చాలా తేడా ఉంటుంది. సో కొంతమంది వితిన్ 1 weekలోనే సడన్గా సిమ్టమ్స్ వస్తుంటే కొంతమందికి 10 సంవత్సరాల వరకు సూపర్ఫిషియల్ వీన్స్ మనం గమనించినా కూడా ఎలాంటి ఇబ్బంది ఉండవు. సో కాస్మెటిక్ పరంగా చాలామంది అంటే కొద్ది సర్టన్ ఏజ్ దాటిన తర్వాత దే వోంట్ కేర్. సో కాళ్ళకి ఉంటుంది కాబట్టి కవర్ ఉంటుంది కాబట్టి సో పెయిన్ లేని కండిషన్ల వల్ల వాళ్ళు చాలా రేర్ రారు. సో వెరికోసిటీ ఆఫ్ ద సూపర్ఫిషియల్ వీన్స్ ఉన్నప్పుడు 10 years హిస్టరీ 15 years హిస్టరీ ఉంటుంది. పెయిన్లెస్ కండిషన్ చాలా మందిలో మనం గమనిస్తాం. సో సెకండ్ థింగ్ ఏంటి అంటే డీప్ వీన్ ఎఫెక్ట్ అయినా కూడా డీవీటీ అంటాం. సో డీప్ వీనస్ థ్రాంబోసిస్ కానీ అయితే అంటే ఆ విధంగా అక్యుములేషన్ ఆఫ్ ద ఇంప్యూర్ బ్లడ్ అనేది కంటిన్యూగా ఉంటే కనుక సో దానివల్ల ఏమవుతుంది థిక్నెస్ ఆఫ్ ద బ్లడ్ అనేది పెరిగి థ్రాంబస్ ఆర్ ఎంబోలై. థ్రాంబస్ అంటేనేమో గడ్డగట్టడం అనేది అంటూ ఉంటాం. ఎంబోలై అయితే డిటాచ్మెంట్ ఆఫ్ ద థ్రాంబస్, అక్కడ గడ్డ అనేది విడిపోయి ఎక్కడైనా ప్రయాణం వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడు మనకు రిస్క్ ఫ్యాక్టర్స్ వస్తాయి. అది పేషెంట్కి వాళ్ళకి సివియర్గా పెయిన్ రావడం, డ్రాగింగ్ పెయిన్, పుల్లింగ్ పెయిన్ ఓవర్ ద కాఫ్ మజిల్స్, థై టు కాఫ్ మజిల్స్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. రెస్ట్ తీసుకున్న పెయిన్, నిలబడ్డ పెయిన్, కూర్చున్న పెయిన్, ఫోల్డింగ్ అయినా పెయిన్, జస్ట్ లైక్ మనకు సయాటికా పెయిన్ ఏ విధంగా గమనిస్తామో అదే విధంగా గమనించే ఛాన్సెస్ ఉంటాయి. ఓన్లీ సూపర్ఫిషియల్లీ మన గ్రీనిష్ బ్లూష్ డిస్కలరేషన్ ఉన్న వాళ్ళకి పెయిన్ రావడం లేదండి. డీప్ వీన్స్ ఎఫెక్ట్ అయిన వాళ్ళకి డేంజరస్ కండిషన్. కాళ్ళు ఎందుకు నొస్తున్నాయి అంటుండే జస్ట్ లైక్ మజిల్ క్రాంప్ సివియర్గా. అదర్ డిజీజ్ కండిషన్లో కూడా మనకు పెయిన్ ఉంటాయి. అంటే ఐరన్ డెఫిషియన్సీ వాళ్ళు నైట్ టైం పెయిన్ సివియర్గా రావడం, క్లాటింగ్ మెకానిజంలో అబ్నార్మాలిటీ ఉన్నా లేకపోతే మనకు గౌట్ లాంటి కేసెస్లో కూడా మన దగ్గర సివియర్గా పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అది నెగ్లిజెంట్ చేస్తూ ఉంటారు. అండ్ ఇది వాళ్ళ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏముంటాయి అంటే స్వెల్లింగ్ రావడం, అంటే డిస్కలరేషన్ ఆఫ్ ద స్కిన్ అవ్వడం, అండ్ అట్ ద సేమ్ టైం సివియర్గా పెయిన్ రావడం, డ్రాగింగ్ పెయిన్తో పాటు కాంప్లికేషన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు పేషెంటే క్రానిక్ స్మోకర్ అనుకోండి, డిజీజ్ ప్రోగ్రెస్ అనేది చాలా ఫాస్ట్గా పెరుగుతుంది. సో రీసెంట్గా 1 week 10 daysలో స్టార్ట్ అయినా కూడా ఇట్ మే లీడ్స్ టు ఎంబోలై. అది ఆ లంగ్స్లో అక్యుములేషన్ అయ్యి లంగ్స్లో బ్లాకేజ్ కావచ్చు, హార్ట్లో బ్లాక్ కావచ్చు, లేకపోతే బ్రెయిన్లో బ్లాక్ కావచ్చు. దాని ప్రకారం సడన్ సిమ్టమ్స్ వచ్చే ఛాన్సెస్ కూడా మనం గమనిస్తామండి. ఓకే, సో టోటల్గా ఎన్ని స్టేజెస్ ఉంటాయండి? ఏ స్టేజ్లో సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయి? ఓకే, ఇనీషియల్ స్టేజెస్ అయితే చాలా మందికి సూపర్ఫిషియల్ వీన్స్ ఎఫెక్ట్ అయితే ఓన్లీ డిస్కలరేషన్ ఆఫ్ ద స్కిన్, టార్చ్వాసిటీ ఆఫ్ ద వీన్స్. సో టార్చ్వాసిటీ అంటే చిలిక పాముల మనం గమనిస్తూ ఉంటాయి, స్వెల్లింగ్ రావడం అనేది గమనిస్తూ ఉంటాం. సో ఎప్పుడైతే వీన్ అయితే సాగుతుందో సో దాన్ని థిన్నింగ్ ఆఫ్ ద వీనస్ లేయర్ అనేది థిన్ అవుతూ ఉంటుంది కాబట్టి ఈజీలీ తొందరగా పంక్చర్, చిన్నపాటి దెబ్బ తగిలినా కూడా బ్లడ్ అనేది చాలా ఎక్కువ ఎజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అది మనకి ఇనీషియల్ స్టేజ్. ఓన్లీ సైన్స్ అని సిమ్టమ్స్ 2 రకాలుగా ఉంటుంది. కనిపించే స్టేజ్ ఇది. సూపర్ఫిషియల్లో ఉంటే మనకు చూడగానే గమనిస్తూ ఉంటాం. సో మన డాక్టర్ అవసరం లేకుండానే మనకు కనిపించే స్టేజ్ అది. అండ్ వాపు రావడం, పిటేక్ అంటాం, వైట్ డాట్స్, స్మాల్ పింకిష్ ర్యాషెస్ నాకు గమనిస్తుంటాం. దట్ ఇనీషియల్ స్టేజెస్ ఆఫ్ ద వెరికోజ్ వీన్స్ అంటూ ఉంటాం. ఇది ఎక్స్టెన్షన్ కొంతమందికి పైకి పెరుగుతున్న కొద్దీ ఇబ్బంది అవుతుంటే వాపు రూపంలో రావడం అనేది ఉండే ఛాన్సెస్. సడన్గా పెయిన్ అనేది రేర్. సో ఎప్పుడైతే ఇది క్లాటింగ్ ఉంటుందో అప్పుడు మనకు పెయిన్ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా ఫర్దర్ బ్లూష్ డిస్కలరేషన్ అవ్వడం, కొన్ని అదర్ డీప్ వీనస్ డీవీటీ పాజిటివ్ ఉన్న వాళ్ళకి సో అది కనుక మనం నెగ్లెక్ట్ చేస్తే కనుక సివియర్గా పెయిన్ రావడం, అది ఎంబోలే కాకుండా సివియర్గా పెయిన్ కంటిన్యూ అవుతున్న కొద్దీ అండర్లైన్ లైపోమా అంటే ఎడిపోస్ టిష్యూ అనేది నెక్రోటిక్ అవి థిన్నింగ్ అవుతుంది. ఇనిషియల్లీ స్వెల్లింగ్ అవడంతో పాటు థిన్నింగ్ అయిపోయి సివియర్ బ్లాకిష్ డిస్కలరేషన్ అవుతాయి. అప్పుడు కూడా మనకు నెగ్లెక్ట్ చేసి ఇంకొక స్టేజ్ ఏంటంటే వెరికోజ్ అల్సర్స్ అంటాం. సో ఈ వెరికోజ్ అల్సర్స్ కనుక ఫామ్ అయితే జస్ట్ లైక్ ఊజింగ్, డయాబెటిక్ ఫుట్ అయితే ఏ విధంగా ఉంటుందో సెల్యులైటిస్ అయితే ఏ విధంగా ఉంటుంది, ఇది కూడా మనకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. హీల్ చేయడానికి కూడా చాలా టైం పట్టుతుంది. ఎనీ సిస్టమ్ చాలా కష్టంగా ఉంటుంది, ఛాలెంజింగ్ టు ఎవ్రీ సిస్టమ్. ఎందుకంటే డీప్గా వెళ్ళిపోతుంటుంది కాబట్టి ఊజింగ్ కంటిన్యూస్ ఉంటుంది. దే కాంట్ సిట్, దే కాంట్ స్టాండ్, రోజువారీ పనులు కూడా చేయలేని పరిస్థితి. నొప్పితో పాటు ఈ ఊజింగ్ ఉండటం డిస్కంఫర్ట్ లెవెల్స్ చాలా ఉండే అవకాశం ఉంటాయి. ఇది థర్డ్ స్టేజ్ కింద కనుకోవచ్చు. ఫైనల్ స్టేజ్ నథింగ్ బట్ స్టేజ్ పరంగా ఈ స్టేజ్ అయితే ఈ స్టేజ్ అని కాకుండా ఎమర్జెన్సీ కూడా క్రియేట్ అవుతుంది. ఇందాకన్నప్పుడు ఎంబోలై స్టేజ్ కనుక తీసుకుంటే స్ట్రోక్స్ కూడా రావచ్చండి. కార్డియాక్ కావచ్చు, బ్రెయిన్ స్ట్రోక్స్ కావచ్చు,
ఆయాసం, సడన్ షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్, అప్పటి వరకు నాకు అస్తమా లేదండి ఏం లేదు అంటుంటారు, ఆయాసం ఉండి లైఫ్ థ్రెటనింగ్ కూడా అయ్యే ఛాన్సెస్ మనం గమనిస్తాం ఈ కేసెస్లో. ఓకే, కాలర్స్ లైన్ లో ఉన్నారండి, కాల్ తీసుకుందాం. కడప నుంచి ఇందిరా గారు లైన్ లో ఉన్నారు. ఇందిరా గారు మాట్లాడండి డాక్టర్ గారితో. హలో. హలో, నమస్తే అండి. నమస్తే ఇందిరా గారు, చెప్పండి. నాకు 15-20 డేస్ నుంచి కాలు నొప్పులు ఎక్కువ ఉన్నాయండి. ఓకే. కాళ్ళు వెనక పక్క గ్రీన్ గా కొంచెం నర్వ్స్ కొంచెం గ్రీన్ గా కనబడుతున్నాయి. ఓకే. ఎడమకాలు కొంచెం ఉబ్బుగా, ఎడమకాలు మోకాలు వెనక పక్క కొంచెం వాపు వచ్చింది. అది చాలా 2-3 ఏళ్ల నుంచి ఉంది కానీ నేనేం పట్టించుకోలేదు. ఓకే. ఇప్పుడు మాత్రం పెయిన్ ఉంటుందండి ఎక్కువగా. కొంచెము నొప్పి ఎప్పుడు ఉంటుందమ్మా? డే మొత్తం ఉంటుందా? రెస్ట్ తీసుకున్నా ఉంటుందా? ఎప్పుడు నిలబడ్డా ఉంటుందా? నిలబడినా అట్లా ఉంటుందండి, నడిచినప్పుడు ఏమి ఉండదు. కొంచెం నిలబడినప్పుడు కూర్చున్నప్పుడు ఎప్పుడైతే అప్పుడు ఉంటుందండి. అట్లా బ్యాక్ పెయిన్ ఏమైనా ఉందా అండి మీకు? నడుము నొప్పి ఉందా? లేదండి, లేదు. మీ వయసు ఎంత అండి? 58. 58. ఓకే అండి. బీపీ, షుగర్, థైరాయిడ్ ఏమైనా ఉన్నాయి ఇష్యూస్? హలో. బీపీ, థైరాయిడ్, డయాబెటీస్ ఏమైనా ఉన్నాయండి? ఏం లేవండి, లేవండి. ఏం ఓకే. అది 2 hours అది వెరికోజ్ అంటే అక్కడ పెయిన్ అనగానే మనకు సయాటిక్ పెయిన్ కావచ్చు, వెరికోజ్ వీన్ కావచ్చు, ఎందుకంటే గ్రీన్ డిస్కలరేషన్ అంటున్నారు కాబట్టి ఇది ఏసిమ్టమ్ గ్రాడ్యువల్గా పెరుగుతుంది. మెనోపాస్ క్రాస్ అయిన తర్వాత ఉమెన్లో చాలా మందికి కామన్గా ఉంటుంది, ఎందుకంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల ఎంగాజ్మెంట్ ఆఫ్ ద వీన్స్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో 50 క్రాస్డ్ ఫీమేల్, అట్ ద సేమ్ టైం గ్రీన్ డిస్కలరేషన్ ఆఫ్ ద వీన్స్ ఉన్నాయి, సూపర్ఫిషియల్ వచ్చి దాని తర్వాత మెల్లిగా ఇప్పుడు క్లాట్ ఫార్మేషన్ స్టార్ట్ అయిన, థిక్నెస్ ఆఫ్ ద బ్లడ్ పెరుగుతున్న కొద్ది పెయిన్ అనేది స్టార్ట్ అయిందమ్మా. ఈ స్టేజ్లో హోమియో చికిత్స వాడడం వల్ల మీకు కంప్లీట్గా రికవరీ అవుతుంది. సో చాలామంది ఏంటంటే హోమియోపతి చాలా స్లోగా పనిచేస్తుంది, పెయిన్ వస్తుంది కదా, తగ్గుతుందో తగ్గదో అనుకుంటారు. లేదండి, డెఫినెట్గా తొందరగా తగ్గుతుంది. ఇనిషియల్ స్టేజ్ కన్నా వస్తే కనుక మీకు మెడిసిన్ స్టార్ట్ అవుతున్న 24 hours to 48 hours పెయిన్లో తేడా గమనిస్తాం. సివియారిటీ ఆఫ్ ద పెయిన్లో కానీ డిస్కంఫర్ట్ జోన్ నుంచి కంఫర్ట్ జోన్లోకి వెళ్తూ ఉంటే నార్మల్గా అవుతూ ఉంటుంది. అండ్ వాపు గ్రాడ్యువల్గా తగ్గుతుంది. సో పెయిన్ తొందర తగ్గినా గ్రాడ్యువల్గా వాపు తగ్గుతుంది. ఆ గ్రీనిష్ డిస్కలరేషన్ అనేది మెల్లిగా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఎంబోలై ఫార్మేషన్ కాకుండా కంప్లీట్గా కేసుని మనం రివర్స్ చేయొచ్చు. కాకపోతే ఒకసారి మీరు కలర్ డాప్లర్ టెస్ట్ కనుక వీనస్ కలర్ డాప్లర్ తీసుకొస్తే కనుక డీప్ వీన్స్ కూడా ఏమైనా ఎఫెక్ట్ అయినాయా, అంటే ఇది డీవీటీ పాజిటివ్ ఉందా, అంటే థ్రాంబోసిస్ లాంటిది ఏమైనా ఫామ్ అయిందా లేదా అనేది ఒకసారి జడ్జి చేయాల్సిన అవసరం ఉంటుంది. సో దాని ప్రకారం మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే ఫాస్ట్గా రికవరీ అవుతారు. అట్ ద సేమ్ టైం మేనేజ్మెంట్ పార్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇందులో స్టాకింగ్స్ అనేది వేసుకోవాలి కంపల్సరీ. అంటే మెడిసిన్స్ వాడినా వాడకుండా స్టాకింగ్స్ వల్ల ఏంటంటే మన కాఫ్ మజిల్స్ ఉన్న కాంట్రాక్షన్స్ వల్లనే మనకు అక్కడ వీన్స్ నుంచి బ్లడ్ ఫ్లో అనేది పైకి పెరిగే ఛాన్స్ వెళ్తుంది. కాబట్టి స్టాకింగ్స్ వేస్తే ఏంటంటే సపోర్టివ్స్గా పనిచేస్తాయి. సో స్ట్రెయిన్ కాకుండా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి అది కొద్దిగా మెయింటైన్ చేస్తూ మన మెడికేషన్ వాడితే కంప్లీట్గా రికవరీ కావచ్చు. డాక్టర్ గారు, వెరికోస్ వీన్స్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి అంటే 2 రకాలు అని చెప్పారు. చూడగానే ఐడెంటిఫై చేయొచ్చా, లేకపోతే ఎట్లాంటి టెస్టులు చేస్తారు? యాక్చువల్గా సైన్స్ అండ్ సిమ్టమ్స్ 2 విధాలుగా ఉంటాయి. సైన్స్ అంటే మనకు కనిపించేవి. సో మనకి ఎవరైనా నాట్ ఓన్లీ మనకు నాన్ మెడికల్ పీపుల్ కూడా మనం రికగ్నిషన్ చేసుకునే ఛాన్సెస్ ఉంటుంటే చూడగానే మన గ్రీనిష్ డిస్కలరేషన్ ఆఫ్ వీన్స్ కనిపించడం, వాపు రావడం, చిలుక పాములాగా మనకు కనిపించి ఉంటుంది. కొంతమంది బ్లూయిష్ ఉంటుంది, కొంతమంది గ్రీన్ డిస్కలరేషన్ ఉంటుంది. అండ్ పింకిష్ డాట్స్ లాగా కొంతమంది కూడా కొంతమందికి అల్సర్ రూపంలో ఫామ్ అయితే మనకు చూడగానే తెలిసిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో సిమ్టమ్స్ అనేది మనకు పేషెంట్ ఫీల్ అయ్యేటివి. సో పేషెంట్ ఫీల్ అయ్యి మనకు చెప్తారు పెయిన్ ఉండడం, లేకపోవడం కానీ, లేకపోతే తిమ్మిరి రావడం కానీ, అట్లాంటి బర్నింగ్ సెన్సేషన్స్ కొన్ని ఉంటాయి. అది పేషెంట్ మనకు చెప్పే సిమ్టమ్స్. సో కొంతమందికి ఏంటి అంటే సూపర్ఫిషియల్ ఉన్నా కూడా పెయిన్ రాకుండా కూడా నెగ్లెక్ట్ చేసి కొన్ని సంవత్సరాల తర్వాత వస్తూ ఉంటారు. సో ఫ్యామిలీస్లో కూడా హెరిడిటరీ కూడా రన్ అవుతుంది. పరీక్షలు కనుక తీసుకుంటే మనకి కంపల్సరీ వీటికి కలర్ డాప్లర్ టెస్ట్ అనేది ఇంపార్టెంట్. అందుకే ఎంతవరకు ఎన్ని వీన్స్ ఇంపాక్ట్ ఉంది, ఎన్ని సెంటీమీటర్స్ వరకు ఎఫెక్ట్ అయింది, థ్రాంబస్ ఫామ్ అయిందా లేదా, డీవీటీ అంట డీప్ వీనస్ థ్రాంబోసిస్ ఎఫెక్ట్ అయిందా లేదా, అలాంటి కండిషన్లో మనకి ఎన్ని వీన్స్ వరకు ఎంతవరకు ఎఫెక్ట్ అయిందో తెలుసుకునే అవకాశం ఉందంటే టు జడ్జ్ అ ప్రోగ్నోసిస్, అంటే ఎంతవరకు మనం దాని రికవరీ పాసిబిలిటీ ఉంటుంది, నాన్ సర్జికల్లీ ఆర్ సర్జికల్లీ అవసరమా అని జడ్జ్ చేసుకోవడానికి కంపల్సరీ మ్యాండేటరీగా మనకు ఆ టెస్ట్ పరీక్షలు చేయించాల్సిన అవకాశం ఉంటాయి. వెదర్ అసలు డయాగ్నోసిస్ పరంగా వెరికోజ్ కొంతమంది సూపర్ఫిషియల్ ఎలాంటివి ఉండవు కాబట్టి సైన్స్ అనేవి ఉండవు, ఓన్లీ సిమ్టమ్స్ ఉంటాయి కాబట్టి దాన్ని కూడా మనం రూల్ అవుట్ చేసుకోవాలి. వెదర్ ఇట్ ఈస్ డ్యూ టు వెరికోజ్ వీన్స్ వలన, లేకపోతే అదర్ సయాటికా ప్రాబ్లం వలన, లేకపోతే ఐరన్ డెఫిషియన్సీ వలన కూడా మనకు అక్కడ మజిల్ క్రాంప్స్ అనేది పిక్కల నొప్పులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అది రూల్ అవుట్ చేసుకోవడానికి ఇంపార్టెంట్. సో కలర్ డాప్లర్ వీనస్ టెస్ట్ ఇంపార్టెంటే. అండ్ అదర్ డిజార్డర్స్ ఏమన్నా ఉన్నా కూడా దానికి తగ్గట్టుగా మనకు అది అండర్ కంట్రోల్లో ఉన్నాయా లేవా అనేది కూడా చేసుకోవాలి. బ్లడ్ టెస్ట్లో మనకు ఐరన్ కంపల్సరీ రూల్ అవుట్ చేయాలి. అండ్ థ్రాంబోసిటీ నథింగ్ బట్ మన క్లాటింగ్ మెకానిజం కూడా ఏ విధంగా ఉందో కూడా మనం చూసుకోవాలి. కొంతమంది దెబ్బలు రాగానే బ్లీడింగ్ వస్తుందని చెప్తుంటారు. సో అది కూడా మనం ఒకసారి రూల్ అవుట్ చేసుకోవాలండి. ఓకే, కొంతమంది కొన్ని స్టేజెస్లో వస్తారు, కొంతమంది ఇమీడియట్గా రావచ్చు, కొంతమంది ముదిరినాక రావచ్చు వ్యాధి. సో ఏ స్టేజ్లో వస్తే ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఎంత తొందరగా తగ్గొచ్చు? ఓకే,
యాక్చువల్గా మనకి ఓన్లీ పెయిన్లెస్ కండిషన్లో అయితే 99% ఎవరు రారండి, అన్లెస్ అంటిల్ వాళ్ళకి సివియర్గా డిస్కంఫర్ట్ జోన్ పెరిగి పెయిన్ వస్తుందంటేనే వస్తుంటారు. సో ఇనీషియల్స్లో చాలా మందికి పెయిన్ కొంతమంది సడన్గా రావచ్చు, కొంతమంది ఫాస్ట్గా ప్రోగ్రెస్ కొంతమందికి స్లోగా కూడా ప్రోగ్రెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి సో పెయిన్ ఉన్న కండిషన్లో వస్తే, క్లాటింగ్ ఉన్న కండిషన్లో వచ్చినా కూడా మనం కంప్లీట్గా రివర్స్ చేయొచ్చు, వాపు తగ్గొచ్చు, డిస్కలరేషన్ ఆఫ్ ద స్కిన్ కూడా నార్మల్గా అయిన కండిషన్ ఉండే అవకాశాలు ఉంటాయి. బట్ అండర్లైయింగ్ ఎడిపోసిసి ఏర్పడే కంప్లీట్గా నెక్రోటిక్ చేంజెస్ వస్తే మాత్రం అది కొంచెం డిలే అయ్యే ఛాన్సెస్ ఉంటే కంప్లీట్గా రికవరీ కాదు, బట్ ప్రోగ్నోసిస్ బెటర్ ప్రోగ్నోసిస్ అయ్యేటట్టు చేసుకునే అవకాశాలు ఉంటాయి. సో ఎంబోలే ఫార్మేషన్ లేకుండా కూడా మనకు నార్మల్ కండిషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ వేరేజ్ వెరికోస్ అల్సర్స్ ఉండడానికి కేసెస్ కూడా క్రానిసిటీ ఉన్నా కూడా కొంతమంది అయితే సర్జికల్ తర్వాత కూడా వస్తూ ఉంటారు. సో సర్జరీ అయిందండి, మళ్ళీ అల్సర్ ఫార్మేషన్ అయిపోయింది, రికరెన్స్ ఉంటుంది, కొన్ని సంవత్సరాల తర్వాత ఇదే ప్రాబ్లం అంటుంది, వీళ్ళకి టైం తీసుకుంటారు. ఎందుకంటే అల్సర్ ఫామ్ అయింది అంటే ఇట్ విల్ టైం టేకన్ ప్రొసీజర్. కంప్లీట్గా హెల్దీ టిష్యూ ఉన్నది, టిష్యూ నార్మల్ కావాలి, హెల్దీ టిష్యూ ప్రోగ్రెస్ కావాలి, స్కిన్ కంప్లీట్గా నార్మల్గా హీల్ అవ్వాలి. ఇలాంటి వాటికి 90% అక్యురేట్సీ ఆఫ్ ద అష్యూరెన్స్ ఉన్నా కూడా, 90% రికవరీ ఉన్నా కూడా ఇట్ విల్ టేక్ టైం. సో పెయిన్ కండిషన్లో అయితే మనకు అంత సివియర్ అంటే పెయిన్ తగ్గడంతో పాటు లాంగర్ డ్యూరేషన్ ఆఫ్ ద మెడికేషన్ రిక్వైర్మెంట్ ఉండదు. అల్సర్ ఫామ్ అయితే మాత్రం ఎక్కువ మెడికేషన్ డ్యూరేషన్ అవసరం, బట్ లైఫ్ లాంగ్ మెడికేషన్ అవసరం లేదు. సో చాలా మందికి అదర్ సిస్టంలో ఈవెన్ ద పెయిన్ వచ్చినా కూడా లైఫ్ లాంగ్ మెడికేషన్ యూజ్ చేస్తుంటారు. మనకు లైఫ్ లాంగ్ మెడికేషన్ రిక్వైర్మెంట్ ఉండదు, కొన్ని సంవత్సరాలు ఆర్ కొన్ని నెలలు రిక్వైర్మెంట్ ఆఫ్ ద డిజీజ్ ఉండే అవకాశం ఉంటుంది ఫర్ ట్రీట్మెంట్. ఎట్ ద సేమ్ టైం చాలా మందికి ఎంబోలిజం వస్తుంటుంది. ఇప్పుడు ఆయాసం రీజన్ లేకుండా ఆయాసం ఉంటే పల్మనరీ ఎంబోలిజం అయితే ఇట్ ఇస్ అన్ ఎమర్జెన్సీ కండిషన్. సో కంపల్సరీ అది మన చేతుల్లో ఉండదు కాబట్టి ఎమర్జెన్సీ కండిషన్ నో వన్ కెన్ లీడ్, సపోర్ట్ ఆఫ్ ద అదర్ సిస్టమ్ ఆఫ్ ద మెడికేషన్ యూజ్ చేయాల్సిందే తప్పదు ఇలాంటి కండిషన్లో. బట్ అదర్ దెన్ దట్ నార్మల్ రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇన్ కేస్ ఆఫ్ వెరికోసీల్ ఆఫ్ ద మేల్స్ ఉంటాయి, ఫర్టిలిటీ ఏజ్ గ్రూప్లో వస్తే కనుక వెరికోసివిటీ ఆఫ్ ద లెగ్ వరకు ఉండకుండా స్కోటల్ రీజన్లో కూడా వెరికోసిల్ ఏర్పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. గ్రేడ్ 2, గ్రేడ్ 3 వరకు ఇట్ కెన్ బి రివర్సిబుల్ కంప్లీట్లీ విత్ మెడికేషన్. సో వాళ్ళకి ఫర్టిలిటీ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళకు కూడా సమస్య ఎక్కువగా వస్తుంది, అది కూడా మేల్లో చాలా ఇబ్బందిగా ఉండే ఛాన్స్ ఉంటాయి, కౌంట్ అండ్ క్వాలిటీ కూడా పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో దానివల్ల మనకు నాన్ సర్జికల్లీ క్లియర్ అయిపోతున్న కొద్దీ వాపు తగ్గడంతో పాటు ఎంగాజ్మెంట్ ఆఫ్ ద వీన్స్ నార్మల్గా అవుతూ, హీట్ జనరేషన్ నార్మల్గా అవుతూ, ప్రొడక్టివిటీ ఆఫ్ ద స్పర్మ్ కౌంట్ పెరుగుతుంది అండ్ క్వాలిటీ కూడా పెరిగిన కేసెస్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఫ్యూ మంత్స్లో వచ్చిన వాళ్ళకి ఫాస్ట్గా రికవరీ ఉంటుంది, ఫ్యూ ఇయర్స్లో వచ్చిన వాళ్ళకి ఇట్ విల్ టేక్ టైం, ఫ్యూ మంత్స్లో రికవరీ అయ్యే పాసిబిలిటీస్ ఉంటాయి. బట్ రికవరీ అన్లెస్ అంటిల్ ఎమర్జెన్సీ కండిషన్స్ క్రియేట్ కాకుంటే మోర్ దెన్ 80 to 90% రికవరీ రేట్స్ ఉన్నాయండి. ఓకే డాక్టర్, మరో కాలర్ లైన్ లో ఉన్నారు, వైజాగ్ నుంచి రూపా గారు మాట్లాడండి డాక్టర్ గారితో. హలో గుడ్ మార్నింగ్ అండి. నా పేరు రూపా, నేను వైజాగ్ లో ఉంటున్నాను. చెప్పండి. నేను హాస్పిటల్లో నర్సింగ్ తోపనే వర్క్ చేశాను. నా వయసు 25 సంవత్సరాలు. నాకు ముందు కాళ్ళు ఒక 2 years బ్యాక్ లాక్డౌన్ టైంలో స్వెల్లింగ్ వచ్చి బరువుగా అయిపోయి నడిచినా కాసేపు బరువు అయితే నడవలేకపోయేదాన్ని. అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఆయన 2 years కూడా వెరికోస్ వెయిన్స్ ఉన్నాయమ్మా, సర్జరీ చేయించుకోవాలన్నారు. అయితే నేను వెళ్ళలేకపోయాను. ఈ లాక్డౌన్ సిగ్నల్ ఉంటే బంధువులు కూడా చాలా మంది చనిపోయారు. ఇంకా మూమెంట్ లో నేను నెగ్లెక్ట్ చేశాను. ఇప్పుడు ఏం లేదు, అంతా స్వెల్లింగ్ పోయింది, కానీ స్టీరాయిడ్స్ ఇచ్చారు, అది తెలియక ఆర్థరైటిస్ అని, అది నేను వాడాను. తర్వాత నాకు ఇప్పుడు ఏముందంటే జస్ట్ పెయిన్ ఏం లేదు, స్వెల్లింగ్ మాత్రం ఉంది, స్వెల్లింగ్ కూడా లేదు, కలర్ డిస్కలరేషన్ వచ్చిందండి. వెయిన్స్ ఎక్కడ నీకు ఎప్పుడు కూడా పైకి ఎక్స్పోజ్ అవ్వలేదు, కలర్ మాత్రం అలా ఉండిపోయింది. అది రేపు పొద్దుట నాకు డేంజర్ అవుతుందా నాకు, మరి నేను సర్జరీ చేసుకోలేకపోయాను. అది నాకు ఏమన్నా హార్ట్, మీరు ఇప్పుడు చెప్పినట్లు అది బ్రెయిన్ కి స్ట్రోక్ లాగా వచ్చే హార్ట్ లాగా, అది నేను ఎప్పుడన్నా బీపీ ఉన్నదండి నాకు, నేను డ్రగ్స్ వాడేదండి, బ్లడ్ కొంచెం థిక్నెస్ లేకుండా ఉండడానికి వాడేదాన్ని. ఇప్పుడు మానేశాను, హార్ట్ ప్రాబ్లమ్స్ ఏమి లేవన్నారని, ఓన్లీ బీపీకే వాడుతున్నాను. అది థిక్నెస్ కూడా ఉండొచ్చు, బ్లడ్ మెనోపాజ్ కూడా ఉంది, అయిపోయింది కదా 65 అంటే. ఇప్పుడు నేను ట్రీట్మెంట్ సర్జరీ చేసుకోలేకపోయాను, కానీ నేను మరి నాకు మీరు చెప్పినట్లుగా టీవీ చూసి ఇప్పుడు హార్ట్ లో బ్లాక్స్ వచ్చి రావచ్చు అని నేను ఎప్పుడో కూడా విన్నాను. బ్రెయిన్ స్ట్రోక్ రావచ్చు, హార్ట్ స్ట్రోక్ రావచ్చు, లంగ్స్ కూడా ప్రాబ్లమ్ అని నాకు భయం వస్తుంది. అందుకు నేను ట్రీట్మెంట్ లో వెళ్ళొచ్చా, సర్జరీ అంటే నా కలర్ ఓన్లీ డిస్ప్లేషన్ ఉంది, ఏం లేదు. లేదండి, డెఫినెట్లీ రికవరీ అవుతుంది. ఎందుకంటే బీపీ పేషెంట్ కానీ డయాబెటిక్ పేషెంట్ కానీ కంపల్సరీ బ్లడ్ థిన్నర్ యూజ్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకు రిస్క్ ఉండకపోవచ్చు. బట్ బ్లడ్ థిన్నర్ మానేసినా లేకపోతే బీపీ పేషెంట్కి రిస్క్ ఉండే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మన మెడికేషన్ వాడితే నాన్ సర్జికల్లీ మీకు డిస్కలరేషన్ ఆఫ్ ద స్కిన్ రికవరీ అవుతుంది. ఎందుకంటే కంప్లీట్లీ నార్మల్ ఫ్లో అనేది పెరుగుతుంది కాబట్టి అక్కడ హెల్దీ స్కిన్ వస్తుంది. బ్లాకిష్ ఉన్నా, బ్లూయిష్ ఉన్నా, గ్రీనిష్ ఉన్నా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ హెల్దీ టిష్యూ గ్రోత్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. పెయిన్ ఉన్నా పెయిన్ తగ్గుతుంది. అండ్ బ్లడ్ అనేది థిక్నెస్ పెరగకుండా
మెడిసిన్స్తో మెయింటైన్ అవుతుంది కాబట్టి ఇబ్బంది లేకుండా చూసుకోవచ్చు. మీరు వాడే హైపర్ టెన్షన్ మెడిసిన్స్, బీపీ మెడిసిన్ వాడుకోవచ్చు. దానికి మన మాత్రలకు ఒక హాఫ్ అన్ అవర్ మెడికేషన్ గ్యాప్ ఇచ్చుకుంటే సరిపోతుందండి. హోమియోపతి వల్ల మీకు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ప్లస్ మీకు స్టీరాయిడ్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నా ఏమన్నా వచ్చినా కూడా రికవరీ అవుతుంది, ఎందుకంటే ఆర్థరైటిస్ వస్తాయి స్టీరాయిడ్స్తో. మన కాల్షియం అనేది మన బోన్ నుంచి బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి ఎర్లీగా ఆస్టియోపోరోటిక్ చేంజెస్ వస్తాయి. అలాంటి ఏమన్నా జాయింట్ పెయిన్స్ ఉండడం వల్ల ఉన్నా కూడా రికవరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇబ్బంది ఏం లేదండి. మీరు ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ ట్రీట్మెంట్ అండ్ కలర్ డాప్లర్ టెస్ట్ ఏవైతే చేయించుకున్నారో ఒకసారి రిపోర్ట్స్ కనుక తీసుకొని మీకు నియరెస్ట్ హోమ్ మేకర్ బ్రాంచ్కి విజిట్ అవ్వండి. మనకు 43+ బ్రాంచెస్ ఉన్నాయి. మీకు ఏది నియరెస్ట్ ఉంటే అక్కడ విజిట్ అవ్వండి. డెఫినెట్గా ఎంత ఎర్లీగా మీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే మీకు ప్రాబ్లం అంతా రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే పెయిన్ వరకు అయితే తగ్గింది, సో డిస్కలరేషన్ ఆఫ్ ద స్కిన్ కూడా తగ్గుతుంది. బ్లడ్ థిక్నెస్ పెరగకుండా అలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ లేకుండా కూడా రివర్స్ చేసుకోవచ్చండి ఇబ్బంది లేకుండా. జెనెటిక్గా కూడా ఈ సమస్య వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి? అవునండి. యాక్చువల్గా హెరిడిటరీ అవుట్ ఆఫ్ ఇద్దరికి పేరెంట్స్కి ఉన్నా ఒకరికి ఉన్నా కూడా కంపల్సరీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఏ విధంగా అయితే అదర్ డిజార్డర్ డయాబెటీస్ కానీ, థైరాయిడ్ కానీ, ఏ విధంగా ఆర్థరైటిస్ కానీ ఏ విధంగా ఫ్యామిలీలో రన్ అవుతాయో మనకు వెరికోసిటీ కూడా, వెరికోస్ వీన్స్ కూడా కంపల్సరీ ఫ్యామిలీలో రన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సింగిల్ పేరెంట్కి ఉంటే 50% ఛాన్సెస్, ఇద్దరికి కనుక ఉంటే 80% కంపల్సరీ వచ్చే పాసిబిలిటీస్ ఉంటాయి. బట్ హెల్దీ డైట్ ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ కనుక మనం కొంచెం మెయింటైన్ చేస్తే, హెల్దీ డైట్ మెయింటైన్ చేయడం అంటే నథింగ్ బట్ స్మోకింగ్, ఆల్కహాలిజం అలవాటు లేకుండా ఉండి, బాడీ మాస్ ఇండెక్స్ నథింగ్ బట్ వెయిట్ అనేది నార్మల్గా మెయింటైన్ చేస్తే, కంటిన్యూస్ స్టాండింగ్ లేకుండా కొద్దిపాటి హెల్త్ పరంగా కనుక మన కాన్షియస్నెస్గా ఉంటే కనుక ఈవెన్ దో హెరిడిటరీ ఉన్నా కూడా ఇట్ మే పోస్ట్ పోండ్. సో పేరెంట్స్కి మీకు 30-40లో వచ్చినా కూడా మీకు 60-70లో రావచ్చు. సో రాకుండా కూడా పోవచ్చు, ఎందుకంటే ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ ఉండే హెరిడిటరీ ఉన్న వాళ్ళకి రావాలని లేదు. 50-50 ఛాన్సెస్ ఉంటాయి. ఈవెన్ దో లేకున్నా కూడా వచ్చే అవకాశం ఉంటే ఒకవేళ ఇవన్నీ కనుక హ్యాబిట్స్ ఉంటే కనుక అక్కడ కనుక మెయింటైన్ చేస్తే మనకి ఇబ్బంది లేకుండా చూసుకోవచ్చు అండి. ఓకే, ఈ మెడిసిన్తో పాటు డైట్ లాంటివి ఏమైనా ఇస్తారా? ఈ వెజిటబుల్స్ తినొద్దు అవి ఉంటాయి కదా, సో ఈ వెరికోస్ వెయిన్స్ ఉన్న వాళ్ళకి కూడా అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? ఓకే, యాక్చువల్గా పర్టికులర్గా వెరికోస్ వెయిన్స్కి ఈ ఫుడ్ తినొద్దని లేదు. కాకపోతే ఒబెసిటీ అవాయిడ్ చేయడానికి ఏంటి అంటే ఫ్యాటీ ఫుడ్ కొద్దిగా తక్కువ తీసుకోమని చెప్తూ ఉంటాం. ఎందుకంటే వెయిట్ పుటాన్ అవుతున్న కొద్ది ఏంటి అంటే సో దాని మీద ఓవర్ స్ట్రెయిన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అండ్ కంటిన్యూస్ స్టాండింగ్ విత్ దే నీడ్ టు అవాయిడ్ అని చెప్తూ ఉంటాం. అండ్ ట్రిగ్గరింగ్ ఈ స్మోకింగ్ కాబట్టి ఈవెన్ ద క్రానిక్ స్మోకర్ అయినా, వన్స్ ఇన్ ఎ వైల్ స్మోకర్ అయినా కూడా క్విట్టే చేయమని చెప్తూ ఉంటాం. అది డిజీజ్కి ప్యాథాలజికల్లీ చాలా ఫాస్ట్గా ప్రోగ్రెస్ అవుతుంది కాబట్టి రిస్క్ ఉంటుంది. ఈవెన్ ద మెడిసిన్ సరిగా వాడినా కూడా రెస్పాండ్ అవ్వకుండా ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి క్విట్ చేయమని చెప్తాం. సేమ్ థింగ్ ఆల్కహాలిజం కూడా క్విట్ చేయమంటాం. బట్ యాజ్ సచ్ హోమియోపతికి మనకు రాని అని కొద్దిగా కంట్రోల్ చేసుకొని తినమంటాం అంతే తప్ప వేరే అదర్ ఏమీ లేదు. బట్ మేనేజ్మెంట్ పార్ట్ ఏంటి అంటే కాళ్ళ కింద దీనిలో పెట్టుకోవడం, 40 degrees అంటే 90 degrees యాంగిల్లో కాళ్ళు పెట్టుకొని రోజు డైలీ 10 minutes చేయడం వల్ల ఏమవుతుందంటే ప్రెషర్ ఇన్ ద లెగ్స్ అనేది తగ్గి బ్యాక్ ఫ్లో అనేది నార్మల్గా ఉండి హార్ట్ పంపింగ్ అనేది నార్మల్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కంటిన్యూస్ నిలబడకుండా కొద్దిపాటి ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి గివ్ ఏ బ్రేక్. మన ప్రొఫెషన్ వీ కాంట్ అవాయిడ్, మనకు జాబ్ చేయాల్సిందే. బట్ దానివల్ల డిజీజ్ ప్రోగ్రెస్ లేకుండా కూడా చూసుకోవడం ఇంపార్టెంట్ కాబట్టి ఎవ్రీ హాఫ్ అన్ టేక్ ఎ రెస్ట్. కాళ్ళ కింద కొంచెం దిండు పెట్టుకొని పైకి పెట్టుకోవడం వల్ల కూడా మనకు ఫాస్ట్గా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మెడిసిన్ కూడా తొందరగా రెస్పాండ్ అవుతారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. మాకు వెరికోస్ వెయిన్స్కి హోమియో కేర్ ఇంటర్నేషనల్ ఎట్లాంటి మెడిసిన్ ఉందో తెలియజేశారు. థ్యాంక్ యూ. ఇది వాటి హలో డాక్టర్. స్టే ట్యూన్ టు NTV.